అది ఒక అందమైన పల్లెటూరు. అందులో నిరుపేద రామయ్య సీతమ్మ దంపతుల కుటుంబం. ఈ దంపతులు తమలాగా తమ పిల్లలు కష్టపడకూడదని భావించి ఉన్నతమైన చదువులు చదివించాలని ఆరాటముతో వాళ్ళు చేసిన పోరాట ఫలితం ఎలా ఉందో మీరే చూడండి. మీరు బాగా చదువుకొని టపీ టపీమని ఇంగ్లీష్ మాట్లాడాలమ్మా. అమ్మా అమ్మా అది ఇంగ్లీష్ కాదే, ఇంగ్లీషు. అదే లేవే ఇంగ్లీషే. మీరు బాగా నేర్చుకొని టపీ టపీమని మాట్లాడుతూ ఉంటే నాకు బాగా సంతోషంగా ఉంటుందమ్మా. అర్థమైందా? మాట్లాడతారు తాగడానికి నన్ను మంచినీళ్ళదే. ఉండవే, తర్వాత వచ్చేస్తాను. ఇదయ్యా. ఇదేంటి తాగడానికి మంచినీళ్ళు అడిగితే ఉప్పు నీళ్ళు ఇచ్చినావు? మంచినీళ్ళు అయిపోయాయ్యా. పొద్దున్నే అన్ని నీళ్ళు తెచ్చినా కదా, అప్పుడే అయిపోయినాయా? పిల్లలు స్నానం చేయించినా కదయ్యా. ఇది మంచినీళ్ళతోనా స్నానమా? ఉప్పు నీళ్ళతో పోస్తే పిల్లలు నల్లగా పోతారా, అందుకనే మంచినీళ్ళు కాచి పోసిన పిల్లలకు తెల్లగా ఉండాలయ్యా నా బిడ్డలు. నిజమే. తలకు కొబ్బరి నూనె లేకపోతే వెనకటికి ఎవరో స్నానానికి ముందు సంపెంగ నూనె కావాలన్నారంట. అట్టున్నది నీ వ్యవహారం. ఇప్పుడు ఏందంటావయ్యా? ఇప్పుడంటే మంచినీళ్ళు ఉన్నాయి బా. ఒకవేళ మంచినీళ్ళు లేవు అప్పుడేం చేస్తావి? ఒకవేళ మంచినీళ్ళు లేకపోతే నాకు కన్నీళ్ళైనా సరే కాల్చి పోస్తానయ్యా నా బిడ్డలకి, అంతే. సరేలే, ఉప్పు నీళ్ళుగా పోయాను నేను. సరే. గారాబం ఎక్కువైతే గాడిద ఎగిసెగిస్తే తనిందంట. ఇప్పుడు ఏమైంది? ఒక కడవ నీళ్లు తీసుకొని వస్తే అయిపోయిందిగా. మా బడిలో సార్లు ఫీజులు కట్టమన్నాడే, కట్టకపోతే రేపటి నుంచి రావద్దన్నాడే. రేపు ఏదోలాగా చేసి బడిలో ఫీజులు కడతామని చెప్పిన ఆయన ఈ రోజుకి ఇద్దరు బడికి పడి. నా పిల్లలు బంగారం. పిల్లల్నేమో ఇంటికి పంపినారు, ఫీజులు ఎలా కట్టాలో ఏమో అర్థం కావడం లేదు. డబ్బుల కోసం వెళ్ళిన ఈయనేమో ఇంకా రాలేదు. ఏం చేయాలో ఏమో. రే అల్లరి చేయకుండా అలా వెళ్ళి ఆడుకోండిరా. చెల్లి నన్ను పట్టుకో. అన్నయ్య నేను వస్తున్నా, ఆగు. ఏమయ్యో, పిల్లల్ని ఇంటికి పంపించేశారయ్యా బడిలో ఫీజులు కట్టలేదని. ఏమైనా డబ్బు దొరికిందా లేదా? నా మొహం చూస్తేనే మొహం చాటేస్తున్నారు, ఎక్కడ అప్పు అడుగుతాను అని. అట్టా అంటే ఎట్టయ్యా? ఫీజు కట్టలేదని ఇద్దరిని ఇంటికి పంపించేశారు. వాళ్ళకి ఎట్టో గట్ట చేసి ఫీజు కట్టి బడికి పంపించాలి కదా. ఏడో చోట అప్పో సప్పో తీసుకొచ్చి వాళ్ళని నేర్పిస్తే కదయ్యా. అప్పు 5 ఏళ్ల నుంచి అప్పు చేసే కదే సంసారాన్ని నెట్టుకొస్తున్నాను. ఇంకా అప్పు చేయడం అంటే నేను కాటికి పోవాల్సిందే. అయినా అంటే అన్నానంటావు కానీ మనలాంటోళ్ళకి ఎందుకు ఆ ప్రైవేట్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు ఉండంగా? కాదయ్యా, ఆ ప్రైవేట్ స్కూళ్ళలో అయితే బిడ్డలకి ఇంగ్లీష్ బాగా నేర్పిస్తారయ్యా. నా బిడ్డలు గొప్ప వాళ్ళు అవుతారని ఆశపడ్డా. ఆడ ఇంగ్లీష్ నేర్పించడం ఏమో కానీ ఆడ ఇంగ్లీష్ నేర్చుకునే లోపల మనం ఈడ ఎంగిలి పడ్డం దూరం అయిపోతాం. దూరం అయిపోవడం ఏంటి? దూరం అయిపోయినాం. అయినా అక్కడ చదివిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు అయితే ఈడ చదివిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అయినారు. చాలా గొప్ప వాళ్ళు అయినారయ్యా. ఇప్పుడు ఏమంటావు? నువ్వా డబ్బు తేవు, ఇంకే నీకు అప్పు పుట్టదు, నీకు నా బిడ్డలేమో అదే బడిలో చదవాలా, గొప్ప వాళ్ళు కావాలని నేను ఆశపడతా ఉంటాను. ఇప్పుడు ఏమంటావుతో నా తాళ్ళు తీసుకొని పోయి తాకట్టు పెట్టేసి డబ్బులు ఎత్తుకొచ్చి పిల్లలకు ఫీజులు కట్టు. వద్దు రేపటి నుంచి నీ బిడ్డలు అదే స్కూల్కి పోతారు, అదే బడికి పోతారు. మణి, ఆ చెట్టుకు నీళ్లు మార్చరా, ఎండిపోతున్నాయా?
ఆ చెట్టుకు పెట్టరా నాయనా. నమస్తే రాజన్న. నమస్తే. పిల్లోళ్ళకు అంత డబ్బు అవసరమై వచ్చిన రాజన్న, ఏదన్నా 10 రూపాయలు సాయం చేయరన్నా. నీ డబ్బు నీకు పొలాల్లో పెట్టిస్తానన్నా. అయ్యో, ఈ మధ్యనే కరోనా దెబ్బతో వ్యాపారం బాగా దెబ్బతినిందినా. ఉన్న డబ్బులంతా ఇదిగో ఈ తోటల మీద పెట్టాను. సమయానికి డబ్బులు లేవునా. వీలు పడదా అంటావా? అంతే రామయ్య, లేదు ఏమనుకోవద్దు. సరేనా, నమస్కారం. ఏమే, రెండు మంచినీళ్ళు తీసుకురా. ఏమైంది? ఎందుకు అలా అయిపోతున్నావు? ఏం లేదులే, కొంచెం మంచినీళ్ళు తీసుకురా. రే రామా, మంచినీళ్ళు తీసుకురా. ఏమైందయ్యా, చెప్పయ్యా. ఇదిగో ఇదిగో లేదయ్యా మంచినీళ్ళు. అలా అలా పడిపోతూ ఉన్నావు, ఏమైంది? ఏమైందంటే చెప్పవే. అరే ఏమిటిది? ఈ బ్యాండేజ్ ఏంటి? ఈ రక్తం ఏంటి? ఏం లేదంటున్నావు? ఇదంతా ఏంటయ్యా? నా మీద ఒట్టే, నిజంగా చెప్పు ఏం జరిగిందో. అప్పు ఎక్కడా పుట్టలేదు, ఇంకా అప్పు అడిగే ఓపిక నాకు లేదు. ఇంకా నాకు మిగిలిన ఒకే ఒక మార్గం రక్తం అమ్మడం. ఆ రోజు మన రక్తం పోసి వాళ్లకు ప్రాణం పోసాము. ఈరోజు అదే రక్తాన్ని అమ్మి వాళ్ళను బడికి పంపి చదివిస్తున్నాం. మనం కాటికి పోయే లోపల ఈ రక్తం మన కంట కన్నీరులా కారకపోతే బాగుంటుంది. మన రక్తం పంచిన బిడ్డల మీద నాకు ఆ నమ్మకం ఉందయ్యా. మనకంట కన్నీరు కాదు, పన్నీరు వలికే రోజు తప్పకుండా వస్తుందయ్యా. నువ్వు బాధపడొద్దు. పొలం బాగా దున్నాలరా, దుమ్ము లేపాలి. సరిగ్గా పోనీ, ట్రాక్టర్ సరిగ్గా పోనీరా. ఎన్ని మాట చెప్పాలి నీకు? నమస్కారం అయ్యా. నమస్తే రామయ్య, బాగున్నావా? నీ కొడుకు పెద్ద డాక్టర్ అట కదా? అవునండి అయ్యా, మా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు మా చేతుల కష్టం మీదనే బతకాలనుకుంటున్నామయ్యా. తినడానికి చాలా ఇబ్బందిగా ఉండదయ్యా. అవునా రామయ్య? ఏదన్నా పనిప్పించి మమ్మల్ని గడ్డనండయ్యా. నువ్వు డబ్బు అడిగి నేను ఈ భూమి మీద పెట్టున్నాను డబ్బు అంతా చేరి. నీ బిడ్డలు చదువు కోసం అడిగినవు నువ్వు. తప్పకుండా నాకు డబ్బు వచ్చినా నీ బిడ్డకి నేను చదువు కోసం సాయం చేస్తారమ్మయ్యా. నేనే పిలుస్తాను, నువ్వు బాధపడకు, ఇంటికి వెళ్ళిరా. మా బిడ్డలు ఉద్యోగస్తులైనా అయినా ఎందుకు ఇంటికి రావడం లేదు. అప్పుల విషయం అస్సలు పట్టించుకోవడం లేదు. అక్కడ వాళ్ళకు ఏమైందో ఏమో అర్థం కావడం లేదు. ఇక్కడేమో పనులు దొరక్క తిండికి కూడా అల్లాడిపోతున్నాం. ఓరి భగవంతుడా, ఏమిటి తండ్రి ఇదంతా? ఓరి దేవుడా, ఏమిటి నాయనా, ఏమిటి తండ్రి ఇదంతా?